ఏపీలో వరుసగా కేబినెట్ మీటింగ్లు, అమలు కాని హామీలు, కూటమి సర్కార్ తీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం. కూటమి పాలనలో ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు, పోలీసులే వెంకట శేషయ్యపై తప్పుడు కేసు పెట్టారు. రిమాండ్ రిపోర్టులో పొంతనలేని డాక్యుమెంట్లు జత చేశారన్న కాకాణి. తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రి విస్తరణ వైఎస్ జగన్ కృషి ఫలితమే. ఎల్లో మీడియా దుష్ప్రచారాలు మితిమీరాయన్న ఎంపీ గురుమూర్తి. సీఎం రేవంత్ తో నీటిపారుదల శాఖ అధికారుల భేటీ, పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణపై పడే ప్రభావంపై చర్చ. ఐఐటీ హైదరాబాద్ టీంతో నివేదిక తయారు చేయించాలని ఆదేశం. తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్. వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా, ఎకరాకు 12,000 ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం. సీఎం రేవంత్ రెడ్డి కటింగ్ మాస్టర్, 6 గ్యారంటీల్లో అర గ్యారంటీ మాత్రమే అమలైందన్న కేటీఆర్. కేబినెట్ నిర్ణయాలు రైతులను వంచేలా ఉన్నాయి. కాంగ్రెస్ కు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారంటూ హరీష్ రావు ట్వీట్. రైతులకు రేవంత్ సర్కార్ చేసిన అదనపు సాయం ఏంటో చెప్పాలి. కేబినెట్ నిర్ణయాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. ఏపీలో భారీగా పెన్షన్ల కోతకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం. దివ్యాంగులు, వ్యాధిగ్రస్తుల పెన్షన్లు తనిఖీ చేయాలని ఆదేశాలు. మంత్రి సీతక్కను కలిసిన సినీ నటుడు ఆలీ. ఈ నెల 8న ఓ పాట ఆవిష్కరణకు ఆహ్వానం. మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజీలో దారుణం. బాలికల బాత్రూంలో మొబైల్స్తో వీడియో రికార్డింగ్, ఆందోళనకు దిగిన ఏబీవీపీ విద్యార్థులు. ఆర్కే బీచ్లో అబ్బురుపరిచే యుద్ధ విన్యాసాలు, పాక్పా యుద్ధంలో విజయానికి గుర్తుగా నేవీ డే ఉత్సవాలు. డాకు మహారాజు సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ అనుమతి. బెనిఫిట్ షో టికెట్ రేటును 500గా నిర్ణయించిన చంద్రబాబు సర్కార్. చైనా హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సూచన. వైఎస్ఆర్ జిల్లా పోరు మామిళ్ల కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డీసీ గోవిందారెడ్డి. భీమిలి నియోజకవర్గం ముచ్చెర్లలో టీడీపీ దొంగ సభ్యత్వాలు నమోదు, తప్పుడు ప్రచారంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు. పేదవాడి సొంతింటి కల నెరవేర్చిన ఘనత కేసీఆర్దే. కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదన్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. విద్యా వైద్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట, పేదలకు మెరుగైన సేవలు అందుతున్నాయన్న ఎమ్మెల్యే గండ్ర. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో ఆక్రమణల కూల్చివేత, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను తొలగించిన అధికారులు. నల్గొండ జిల్లా మునుగోడులో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం, బైకర్లకు ఉచితంగా 300 హెల్మెట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. నిజాం షుగర్ ఫ్యాక్టరీపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది, పునఃప్రారంభం త్వరలోనే జరుగుతుందన్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. రైతు భరోసా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది. హామీల అమలులో రేవంత్ విఫలమయ్యారని బీఆర్ఎస్ నేతల ఆగ్రహం. మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఎమ్మెల్యే మురళీనాయక్ పర్యటన, ఏజెన్సీ ప్రజల కోసం నూతన అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే. ఖమ్మం నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్, 30 తులాల బంగారం, కిలోన్నర వెండి స్వాధీనం. మహబూబాబాద్ జిల్లా గార్లలో దొంగల ముఠ అరెస్ట్, పొలాల్లో మోటార్లు ఎత్తుకెళ్తుండగా పట్టుకున్న పోలీసులు. గుంటూరు జిల్లా ప్రతిపాడులో దొంగల హల్చల్, రాత్రిలో బైక్లను ఎత్తుకెళ్తున్న దొంగలు, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు. కర్నూలు జిల్లా ఆదోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదుట ఆందోళన, తమ భూమిని మరొకరిపై రిజిస్ట్రేషన్ చేశారని రైతు ఆవేదన. ములుగు జిల్లా చలవాయిలో మెగా జాబ్ మేళా, యువతీ యువకులు పాల్గొనాలని కలెక్టర్ దివాకర్ పిలుపు. సంగారెడ్డి జిల్లా బాణాపూర్లో రైతుల ఆందోళన, గిట్టుబాటు ధర లేదని టమాటా పంట దగ్ధం. తమ కొలువులు క్రమబద్ధీకరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల పోరాటం. మెదక్ కలెక్టరేట్ ఎదుట 26 రోజులుగా నిరవధిక సమ్మె, సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సంఘీభావం. శ్రీకాకుళం జిల్లా రైళ్లలో చోరీలకు పాల్పడుతోన్న దొంగ అరెస్ట్, నిందితుడి నుంచి భారీగా బంగారం రికవరీ చేసిన పోలీసులు. జపాన్ యువతిని పెళ్లాడిన కర్నూలు యువకుడు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఒకటైన ప్రేమ జంట.
కొత్తగూడెం జిల్లా ఏజెన్సీలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పర్యటన, వలస గిరిజనులకు ఉచిత వైద్య శిబిరం ప్రారంభం. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద కాంట్రాక్టు కార్మికుల ధర్నా, వేతనాలు పెంచి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్. పెద్దపల్లి జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్ష, రాజీవ్ రహదారిపై రాస్తారోకో, మానవహారం, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో జేఏసీ శాంతియుత ర్యాలీ, యువ జర్నలిస్టు ముఖేష్ చంద్రాకర్ హత్యకు నిరసనగా ఆందోళన. శ్రీశైలం మల్లన్న స్వామి సర్పస్ దర్శనంలో మార్పులు, సెలవు దినాల్లో 2 పర్యాయాలుగా దర్శనానికి అనుమతి, పెరిగిన భక్తుల రద్దీ కారణంగా అధికారుల నిర్ణయం. దేశంలో కులం పేరిట విషం చిమ్ముతున్నారు, కుల గణన అంశంలో ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఆగ్రహం. ఢిల్లీ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల, న్యూఢిల్లీలో కేజ్రీవాల్పై పర్వేష్ వర్మ, సీఎం అతిషిపై మాజీ ఎంపీ రమేష్ బిధూరి పోటీ. ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ మరో హామీ, అధికారంలోకి రాగానే మంచినీటి బిల్లులు మాఫీ, ప్రతి నెల 20,000 లీటర్ల వరకు ఫ్రీ డ్రింకింగ్ వాటర్. పంజాబ్ హర్యానా సరిహద్దులో రైతుల మహాపంచాయతీ, మద్దతు ధర కల్పించాలంటూ పెద్ద ఎత్తున నిరసన. డ్రాగన్ కంట్రీలో వేగంగా విస్తరిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్, ఆసుపత్రిలో పెరుగుతున్న బాధితులు, యునాన్లో 121 మందికి పాజిటివ్.